హలో ఫ్రెండ్స్, మేము ప్రతి వీకెండ్కి కూరగాయల మొక్కల మీద వర్క్ చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే మిగతా రోజులలో నాకు ఆఫీస్ ఉంటుంది. గానుగ వేయటానికి, ఆఫీస్ వెళ్ళి రావటానికి టైం సరిపోతుంది. మన జీవితంలో మెయిన్ ఇంపార్టెంట్ అయింది ఏవైనా ఉందా అని ఆలోచిస్తే మీరైతే ఏం చెబుతారో గానీ నేను మాత్రం ఆరోగ్యం అని చెబుతాను. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే మిగతావి నడుచుకుంటూ మన దగ్గరికొస్తాయని నా ఫీలింగ్. మిగతావి అంటే డబ్బు, పరపతి అదేంటి అలా ఎలా వస్తాయంటారా? ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఎలాంటి పనైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలం. ఆరోగ్యంగా ఉన్నవాడికి బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అలా ఎలా వస్తుందంటారా? మనం మెయిన్గా డబ్బు వాడే వాటిలో హాస్పిటల్ కూడా ఒకటి. ఒకసారి మీరే ఎక్క చూసుకోండి. అదే మీ ఫ్యామిలీలో ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ లైక్ హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్ ఎక్సెట్రా ఉంటే మాత్రం వచ్చిన డబ్బులో హాఫ్ వాళ్ల కోసం పక్కన పెట్టాలి. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందరూ మమ్మల్ని ఎందుకు మీకిన్ని కష్టాలు అంటారు. ఎద్దుల దగ్గర పనిచేయటం, చక్కగా జాబ్స్ చేసుకుంటే కడుపులో నీళ్లు కదలకుండా ఉంటారు కదా అంటారు. వాళ్ళన్నమాట కూడా నిజమే, కాదనను. కానీ అది ఎంతకాలం? ప్రెజెంటున్న పరిస్థితులలో అన్నీ కల్తీలు, ఏది తినాలన్నా తాగాలన్నా భయంగా ఉంటుంది. అలాంటి ఫుడ్ తిని, ఆయిల్స్ వాడి మనం ఎన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటాం? ఇప్పుడు క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ అన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్నప్పుడే వచ్చేస్తున్నాయి. అందుకే మనం కుదిరానంత వరకు హెల్దీ ఫుడ్ తినాలి, తినటానికి ప్రయత్నించాలి. అందుకే మేము ఆయిల్స్తో పాటు కూరగాయలు కూడా పండించుకుందామని వీకెండ్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాం. మేమీరోజు గొడచిక్కుడు మొక్కలు నారు తీసి పెడుతున్నాము. మనందరికీ తెలుసు, కుకింగ్ ఆయిల్స్లో బెస్ట్ ఆయిల్ ఏంటి అంటే ఫస్ట్ ఎద్దుగానుబ నూనెలు, తర్వాత మిగతా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఈ ప్రాసెస్లో మాత్రమే తక్కువ హీట్లో ఆయిల్ని తీయగలం. ఎందుకంటే ఇక్కడ ఎద్దు నిమిషానికి మహా తిరిగితే 3 times per minute తిరుగుతుంది. అది కూడా అసమాన వేగంతో. అంటే దాని వేగం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కాబట్టి మన సీడ్ మీద సేమ్ ప్రెషర్ పడదు. ఎద్దులు అనే అటువంటి మెషీన్ వాడకుండా వచ్చే విధానం ఏదైనా బెస్ట్. కొన్ని చోట్ల ఎద్దులు ప్లేస్లో దున్నపోతులు, ఒంటెలు, గుర్రాలు ఏదైనా పర్లేదు. సెకండ్ ప్లేస్ మిగతా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి వస్తుంది. ఈ మాట నేను చెప్పింది కాదు, మన డాక్టర్ ఖాదర్ అలీ గారు చెప్పిన మాట. దీని గురించి మీతో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.